కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం గడిచినా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని వైసీపీ పార్టీ నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ ఎంపీ బుట్ట రేణుక, మున్సిపల్ చైర్మన్ రఘు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బుట్ట రేణుక మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారం చేపట్టి నేటికి సంవత్సర కాలం పూర్తి చేస్తోందని, ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అటు సంక్షేమము ఇటు అభివృద్ధి రెండూ లేవు, కానీ కేంద్రం నుండి 1,00,000 కోట్లు అప్పు ఎలా అయ్యాయో చంద్రబాబు చెప్పాలని ఆమె ప్రశ్నించారు. సంవత్సర కాలంలోనే చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని అన్నారు. రానున్న రోజుల్లో జగన్కు ప్రజలు అండగా ఉంటారని బుట్ట రేణుక తెలిపారు. ఈరోజు మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్స్ కి ముందర సూపర్ 6 అంటూ ఏదైతే హామీలు ఇచ్చారు, అంతేకాకుండా ఇంకా చాలా చాలా అబద్ధపు హామీలను చెప్తూ ప్రజలని మోసం చేసి ఈరోజు సంవత్సరం గడుస్తున్నా ఎటువంటి సంక్షేమ పథకాలను అమలుపరచకుండా ప్రజలకు వెన్నుపోటుకుంటారు. తల్లికి వందనము, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు. మరి 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి మహిళకు మహిళా శక్తి కింద 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఏమీ చేయకుండా మేము అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నా కూడా రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని అప్రపాలు చేస్తున్నామని మా పైన నిందలు వేశారే. ఈ రోజు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారని ఇన్ని లక్షల అప్పులు చేస్తున్నారో దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. మరి ఎక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ సంక్షేమ పథకాలని అందిస్తున్నారో ఈ రోజు వాళ్ళు చెప్పాలి, ప్రజల ముందుకు రావాలి. వాళ్ళు ఏం చేశారో ప్రజలకి ఇవాళ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి. మరి